చేస్తున్నారు. నా మధ్య కొంతమంది పోలీస్ అధికారులు సార్ కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు. ఏఎస్పీ గారితో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, మీకు ఇన్పుట్ ఏంటి సార్? మేము ఆల్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నామండి. ఇక్కడ కూడా మా గార్డ్ ఉంది, మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడే పక్కన. ఇక్కడ అంతా రైట్ సైడ్ మొత్తం వర్క్ జరుగుతూనే ఉన్నది. ఇది ఆల్ ఆఫ్ సడన్ 4:35 తర్వాత మంటలు వచ్చాయి ఇక్కడికి. సార్ ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఎత్తి వస్తున్నారు. ఇది ప్యూరిఫైగా సెక్యూరిటీ మెజర్స్ ఫెయిల్యూర్ అని టీడీపీ నేతలు అంటున్నారు. మీరేమంటారు? సెక్యూరిటీ మెజర్స్ ఏం ఫెయిల్ లేదండి. మా మొత్తం సెక్యూరిటీ ఆల్ సెక్యూరిటీ అంతా ఇచ్చినాం మేము. ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఇది ఎట్లా జరిగింది అనేది ఇంకా మాకు నిర్ధారణ కాలేదు, అయినాక చూస్తాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఏఎస్పీ గారు. ఇది ఏఎస్పీ గారు చెప్తున్న అభిప్రాయం. మొత్తానికైతే సభా వేదికను మళ్ళీ రీస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లో టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హైదరాబాద్ నుంచి వరంగల్కు బయలుదేరబోతున్నారు. మరి కాసేపట్లో వరంగల్కు వస్తున్న క్రమంలో ఇన్సిడెంట్ అయిందంటే ఒక్కసారిగా టీడీపీ నేతలు తర్వాత టీడీపీ క్యాడర్ అంతా కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఒడిగట్టారని చెబుతున్నప్పటికీ కూడా ఎందుకు ఒడిగట్టారు, ఉన్నటువంటి 3-4 గంటల వ్యవధిలో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఎందుకు చేయాల్సి వస్తుందన్న విషయంపై పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ.